హై మూవీ లవర్స్, మీ అందరికీ ఆదిత్య 369 సినిమా గుర్తుండే ఉంటుంది కదా. ఇండియాలోనే ఫస్ట్ టైం ట్రావెల్ అండ్ సైన్స్ ఫిక్షన్ సినిమా అది. ఈ క్లాసిక్ ని తీసిన లెజెండరీ ఫిల్మ్ మేకర్ సింగీతం శ్రీనివాసరావు గారు ఇప్పుడు కల్కి సినిమాకి కూడా ఒక మెంటార్ లాగా అడ్వైజర్ లా పనిచేశారు. మీరు గమనించుంటే అప్పట్లో ఆదిత్య 369 సినిమాలో టైం మెషిన్ డిజైన్ ని, కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ ని ప్రాక్టికల్ గా చాలా కన్విన్సింగ్ గా తయారు చేయగలిగారు. మళ్ళీ ఇప్పుడు కల్కిలో కూడా బుజ్జి అనే ఒక అడ్వాన్స్డ్ టాకింగ్ వెహికల్ ని తయారు చేశారు. అసలు బుజ్జి అంటే ఫ్యూచరిస్టిక్ కారా, లేదా టైం మెషినా, లేకపోతే సొంతంగా ఆలోచించగలిగేటువంటి కాన్షియస్నెస్ ఉన్న రోబోటా, అసలు బ్యాక్ స్టోరీ ఏంటి అనేది మాత్రం మనకి ఇంకా తెలీదు. అయితే కల్కి 2898 సినిమా ఇప్పుడు జూన్ లో రిలీజ్ అవబోతుంది కాబట్టి అసలు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో స్పెషాలిటీ గురించి స్పెషల్ గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. లెట్స్ డిస్కస్ 10 రూల్స్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ అండ్ వై వీ షుడ్ బి ఎక్సైటెడ్ అబౌట్ కల్కి 2898. ముందుగా నెంబర్ 1, సైన్స్ ఫిక్షన్ ఈజ్ లైక్ ఎ మిర్రర్ టు సొసైటీ. చాలా మంది అసలు సైన్స్ ఫిక్షన్ అనగానే ఏదో జస్ట్ విఎఫ్ఎక్స్ ని వాడుకుని ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసేటువంటి ప్రపంచం మాత్రమే అనుకుంటారు. నిజానికి సైన్స్ ఫిక్షన్ లో సృష్టించేటువంటి ఆ కొత్త ప్రపంచాలన్నీ కూడా మనం బతుకుతున్నటువంటి ప్రస్తుత సమాజాన్ని ఒక అద్దంలాగా తిరిగి మనకే చూపిస్తాయి. సపోజ్ ఆదిత్య 369లో కథ పాస్ట్ కి ఫ్యూచర్ కి వెళ్తుంది. గతంలో జరిగింది, భవిష్యత్తులో జరగబోయేది రెండూ కూడా వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అంటే సపోజ్ ఒక సీన్ లో శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రాలని, రత్నాలని రోడ్ల మీద రాసులుగా పోసి అమ్మేవాళ్ళని, అలాగే పండిన పంటలు, కూరగాయలు అమ్మరని, ఎవరికి కావాలితే వాళ్ళు స్వేచ్ఛగా తీసుకోవచ్చని చూపించారు. అలాగే ఇదే సినిమాలో ఫ్యూచర్లోకి వెళ్తే టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ అయినా కానీ మ్యాన్ మేడ్ మిస్టేక్స్ వల్ల జస్ట్ సిగరెట్ కాలుస్తాను అన్నందుకు ఉరిశిక్ష పడే సిచ్యువేషన్ వస్తుంది. సో మిగిలిన జానరస్తో పోల్చుకుంటే సైన్స్ ఫిక్షన్ కథలకి ఇలా సొసైటీలో వచ్చిన ఫ్యూచర్లో రాబోయే మార్పుల్ని, అలాగే మన జీవన విధానాన్ని ఎక్స్ప్లోర్ చేయగలిగేటువంటి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు రాబోతున్న కల్కి సినిమాలో కూడా మనం ఇలాంటి సోషల్ కామెంటరీని చూసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, ఫ్యూచర్ హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్ ద ప్రెజెంట్. అంటే బేసిక్గా సైన్స్ ఫిక్షన్ అంటేనే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ముందే ఊహించి చూపించటం. ఎందుకంటే ఫ్యూచర్ గురించి ఇమాజిన్ చేసుకున్నప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి. సో ప్రపంచంలోనే బెస్ట్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు దేనైనా తీసుకోండి, ఫ్యూచర్లో టెక్నాలజీ ఎలా ఉంటుంది, మనుషులు ఎలా మారిపోతారో చూపించి ప్రజెంట్ సొసైటీ సిచ్యువేషన్ని అనలైజ్ చేస్తారు. సపోజ్ వాకిన్ ఫీనిక్స్ నటించిన హర్ సినిమాని తీసుకోండి. ఒక సాఫ్ట్వేర్తో మాట్లాడడం, దాన్ని ప్రేమించడం, ఆ సినిమా రిలీజ్ అయిన టైంకి అంటే 2013లో 11 years బ్యాక్ వినడానికి విచిత్రంగా వేడిగా అనిపించింది. కానీ ఇప్పుడున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డామినేషన్తో ఆ స్టోరీ ఆల్మోస్ట్ నార్మలైజ్ అయిపోయింది. అలాగే ఎక్స్ మాకినా అనే సినిమాలో కూడా అచ్చం మనిషిలా ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ ద్వారా మనిషికి మెషిన్కి ఉండే ఫండమెంటల్ అండ్ సైకలాజికల్ డిఫరెన్స్ ఏంటో డైరెక్టర్ డిస్కస్ చేశాడు. అంతెందుకు మన ఆదిత్య 369 సినిమాలో కూడా ఫ్యూచర్లో World War III వచ్చి భూమి మీద రేడియేషన్ తప్పించుకోవడానికి అండర్ గ్రౌండ్లో బతుకుతున్నట్టు చూపించారు. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఆ సినిమా రిలీజ్ అయిన టైం పీరియడ్కి వీడియో కాల్స్లో మాట్లాడుకోవడం అనేది లేదు. అలాగే ఆకలేస్తుంది అని ముందుగా ప్రిడిక్ట్ చేసేటువంటి టెక్నాలజీ కూడా లేదు. అయితే ఈ రెండు కూడా ఇప్పుడు సాధ్యమైపోతున్నాయి. సో సైన్స్ ఫిక్షన్ చేసే మరో హెల్ప్ ఏంటంటే నెంబర్ 3, ఇమాజినేషన్ లీడ్స్ టు ఇన్నోవేషన్. యాక్చువల్గా సైన్స్ ఫిక్షన్ కథల్లో చూపించే టెక్నాలజీ రియాలిటీగా మారుతుంది అని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. సో ఒకప్పుడు సైంటిస్టులు తమ ఇమాజినేషన్ కోసం సైన్స్ ఫిక్షన్ కథలను చదివేవారని కూడా అంటారు. అయితే ఇలా సైన్స్ ఫిక్షన్ సినిమాలు తీయకపోతే కొత్త టెక్నాలజీలు రావు అని కాదు, కానీ సైన్స్ ఫిక్షన్ వల్ల ఫ్రీగా ఇమాజిన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మనకు తెలియని వేరే ప్రపంచాన్ని, రాబోయే భవిష్యత్తుని ఊహించుకోవడం వల్ల ప్రజెంట్ ఉన్న మన పర్సెప్షన్ కూడా మారుతుంది. సపోజ్ కల్కిలో బుజ్జి డిజైన్ ఒకసారి గమనించండి. ప్రతి పార్ట్ని ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని కస్టమైజ్ చేశారు. అందుకే ఆటోమోటివ్ ఎక్స్పర్ట్స్ కూడా ఈ కారుని చూసి ఫ్యూచర్ నుండి వచ్చినట్టుందన్నారు. సో ఒక జానర్ పరంగా సైన్స్ ఫిక్షన్కి ఇమాజినేషన్ని ఇగ్నైట్ చేసే శక్తి ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 4, సైన్స్ ఫిక్షన్ కెన్ పుష్ ద బౌండరీస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. మిగిలిన జానరస్తో పోల్చి చూస్తే ఫిల్మ్ మేకింగ్ పరంగా సైన్స్ ఫిక్షన్కి కొత్త టెక్నాలజీ అవసరం అనేది ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఫ్యూచర్లో సినిమాలని తీసే ప్రాసెస్ కూడా మారిన సందర్భాలు ఉన్నాయి. సపోజ్ ఎప్పుడో అంతరించిపోయినటువంటి డైనోసార్లను మళ్ళీ తీసుకురావడానికి స్పీల్బర్గ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ని వాడడం ప్రపంచవ్యాప్తంగా సినిమాలని తీసే పద్ధతినే పూర్తిగా మార్చేసింది. అలాగే అవతార్ సినిమా కోసం జేమ్స్ కెమెరన్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని మ్యాక్సిమం లెవెల్కి పుష్ చేయడం కూడా అసాధ్యం అనుకున్న విజువల్స్ని కూడా అచీవ్ చేయగలిగింది. మరి ఇలాంటి పాత్ బ్రేకింగ్ టెక్నాలజీ కాకపోయినా కానీ కల్కి కోసం కూడా నాగశ్విన్ ఇండియన్ సినిమాలో ఇంతకు ముందు చూడనటువంటి ప్రాక్టికల్ అండ్ ఫుల్లీ ఫంక్షనల్ ఫ్యూచరిస్టిక్ కార్ని డిజైన్ చేయడం, టెక్నికల్గా ఆ డిస్టోపియన్ వరల్డ్ని అథెంటిక్గా క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా ఇండియన్ సైన్స్ ఫిక్షన్ జర్నీలో ఒక మంచి అటెంప్ట్ అనిపిస్తున్నాయి. సినిమాలో టెక్నికల్గా ఇంకెన్ని సర్ప్రైజ్లు ఉంటాయో మనం వెయిట్ చేసి చూడాలి. నెక్స్ట్ నెంబర్ 5, ఇండియన్ కల్చరల్ కనెక్షన్.
ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సైన్స్ ఫిక్షన్ అనగానే అదేదో హాలీవుడ్కి మాత్రమే సొంతం అనే మిస్కన్సెప్షన్ ఉంటుంది. అఫ్కోర్స్ చాలా వరకు సైన్స్ ఫిక్షన్ జానరాని ఎక్స్ప్లోర్ చేసింది హాలీవుడ్డే. అయినా సరే మన టేస్ట్కి, ఇండియన్ కల్చర్కి తగ్గట్టు స్పిరిట్ని చెడగొట్టకుండా సైన్స్ ఫిక్షన్ని కూడా లోకలైజ్ చేయాలి. ఎందుకంటే మన భారతదేశానికంటే ఒక సపరేట్ కల్చర్ ఉంది, ఎన్నో ఫోక్లోర్ స్టోరీస్ ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, ఒక రూటెడ్ లెవెల్ డీటెయిలింగ్ ఉంది. సో మన ఫిల్మ్ మేకర్స్ సైన్స్ ఫిక్షన్ని డీల్ చేసేటప్పుడు హిస్టరీని, మైథాలజీని ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. అందుకే నాగశ్విన్ కల్కి సినిమాని కూడా మైథో సైన్స్ ఫిక్షన్ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. అంతెందుకు ఆదిత్య 369 తీసుకోండి. ఈ సినిమాలో హీరో శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్ళినప్పుడు అక్కడ మన తెలుగు భాష గొప్పతనాన్ని, అష్టదిగ్గజాల పద్యాల్ని గుర్తు చేయడం, కథలో ఇంక్లూడ్ చేయడం బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో సైన్స్ ఫిక్షన్ కి సంబంధించి ఇండియన్ కాంటెక్స్ట్ లో కల్చరల్ కనెక్షన్ అనేది కూడా అవసరమే. తర్వాత ఆరోది స్పేస్ ఫర్ ఇండీ సైన్స్ ఫిక్షన్. బేసిక్గా మన ఇండియన్ సినిమాల్లో సైన్స్ ఫిక్షన్ కథలు రావడం అనేది ఒకప్పుడు చాలా అరుదుగా జరిగేది. కానీ రీసెంట్ టైమ్స్లో సిచ్యువేషన్ చేంజ్ అయింది. విఎఫ్ఎక్స్ అండ్ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావడం వల్ల పెద్ద పెద్ద స్టూడియోలే కాకుండా చిన్న చిన్న ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్లు కూడా ఈ మధ్యకాలంలో సైన్స్ ఫిక్షన్ సినిమాలు తీస్తున్నారు. ఫైనల్ రిజల్ట్ మరి పాత్ బ్రేకింగ్ లా మారకపోయినా కానీ రీసెంట్గా తెలుగులో వచ్చినటువంటి ఆరంభం అనే సినిమా సైన్స్ ఫిక్షన్ అండ్ టైం ట్రావెల్లో ఒక మంచి అటెంప్ట్ అనిపించింది. అలాగే కన్నడలో కూడా బ్లింక్ అనే సినిమా కాన్సెప్ట్ అండ్ ఎగ్జిక్యూషన్ పరంగా ఒక వెరీ వెల్ మేడ్ మూవీ. అలాగే హిందీ, తమిళ్ అండ్ బెంగాలీలో కూడా లిమిటెడ్ బడ్జెట్లో ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు వస్తున్నాయి. సో ఇండియాలో కూడా తొందరలోనే ఈ సైన్స్ ఫిక్షన్ జానరాలో మంచి మంచి కథలు చూస్తామనే నమ్మకం నాకుంది. ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంటే తక్కువ బడ్జెట్లో కూడా బెస్ట్ విజువల్స్ ఇవ్వచ్చని మన తెలుగులో కూడా హనుమాన్ అండ్ గామి లాంటి సినిమాలు ఆల్రెడీ ప్రూవ్ చేసినాయి. సో హాలీవుడ్లో వచ్చినట్టే ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ అడ్వెంచర్ జానరాలో ఇండియన్ సినిమాల్లో కూడా భవిష్యత్తులో ఒక గోల్డెన్ పీరియడ్ రాబోతుంది అనే హోప్ ఉంది. నెక్స్ట్ నెంబర్ 7, సైన్స్ ఫిక్షన్ కెన్ కంబైన్ స్కేల్ అండ్ స్టార్ పవర్. సైన్స్ ఫిక్షన్ జానరాలు సినిమాలు రాకపోవడానికి మెయిన్ రీజన్ బడ్జెట్. అయితే స్టార్ హీరోలు కొత్తగా ట్రై చేద్దాం, సినిమా స్కేల్ పెంచుదాం అనుకున్నప్పుడు సైన్స్ ఫిక్షన్ అనేది మంచి ఆప్షన్ అవుతుంది. సపోజ్ రజనీకాంత్ రోబో అండ్ షారుఖ్ రావణ్ ఆ టైంకి ఇండియాలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీస్. సో రెగ్యులర్ మసాలా మూవీస్తో పోల్చుకుంటే స్టోరీలో ఇన్నోవేషన్తో పాటు స్కేల్ అండ్ బడ్జెట్ పరంగా కూడా స్టార్ హీరోలకి బాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఎక్కువ ఉంటుంది. అలాగని సైన్స్ ఫిక్షన్ కోసం హీరోయిజంని సాక్రిఫైస్ చేయక్కర్లేదు. తెలుగులో వచ్చిన ఆదిత్య 369 సినిమానే తీసుకుంటే ఆడియన్స్కి కావాల్సినటువంటి సాంగ్స్, ఫైట్స్ ఇందులో ఉంటాయి, కానీ అవి కథని ఎక్కడా డిస్టర్బ్ చేయవు. సేమ్ అలాగే ఇప్పుడు కల్కిలో కూడా స్కేల్ అండ్ స్టార్ పవర్ ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్ ని ముందుకు తీసుకెళ్తుందేమో అనిపిస్తోంది. తర్వాత నెంబర్ 8, ఎక్స్ప్లోరింగ్ ఫిలసాఫికల్, ఎథికల్ అండ్ ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్. పర్సనల్గా సైన్స్ ఫిక్షన్ జానరాల్లో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఇది. ఎందుకంటే మిగిలిన జానరాల్లో కంటే కూడా ఫిలాసఫీని పవర్ఫుల్గా చెప్పడానికి సైన్స్ ఫిక్షన్ జానర్ బాగుంటుంది. సపోజ్ మళ్ళీ హర్రర్ సినిమాని తీసుకోండి. ఇది రిలీజ్ అయినప్పుడు మనిషి ఏఐ మీద ఆధారపడడం, ప్రేమించడం అనేది ఒక వియర్డ్ కాన్సెప్ట్. కానీ అది ఇప్పుడు రియాలిటీలోకి మారిపోయింది. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూపించేటువంటి కాన్సెప్ట్స్, థీమ్స్ డీప్ లెవెల్లో మనల్ని ఆలోచింపజేస్తాయి. ఒక మనిషి ఎగ్జిస్టెన్స్కి మీనింగ్ ఏంటి, ఈ అనంత విశ్వంలో మన స్థానం ఏంటి అని ఆలోచించేలా చేస్తాయి. సో ఎంటర్టైన్మెంట్తో పాటు ఎన్లైట్మెంట్ కూడా ఇచ్చేటువంటి స్థాయి సైన్స్ ఫిక్షన్కి ఉంది. ఇంటర్స్టెల్లర్, గ్రావిటీ లాంటి స్పేస్ అడ్వెంచర్లు కానీ, బ్లేడ్ రన్నర్, అవతార్ లాంటి ఫ్యూచరిస్టిక్ మూవీస్ కానీ ఇన్నోవేటివ్ ఐడియాలతో మనల్ని మెస్మరైజ్ చేస్తూనే లోపల అండర్లయింగ్ గా ఉండేటువంటి ఫిలాసఫీతో హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ని క్వశ్చన్ చేస్తాయి. సో సింపుల్ గా చెప్పాలంటే సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూడకపోతే మనం చాలా మిస్ అయినట్టే. నెక్స్ట్ నెంబర్ 9, ఎస్కేపిజం అండ్ ఎంటర్టైన్మెంట్. ఎన్ని మాట్లాడుకున్నా కానీ బేసిక్గా మనం సినిమా చూసేదే ఎంటర్టైన్మెంట్ కోసం. సో సరిగ్గా తీస్తే మాత్రం సైన్స్ ఫిక్షన్ కంటే ఎస్కేపిజం మరొకటి ఉండదు. ఎందుకంటే లిటరల్గా వేరే ప్రపంచంలో కథ జరగడం వల్ల, రియాలిటీకి దూరంగా ఉండడం వల్ల సైన్స్ ఫిక్షన్ కథలు ప్రేక్షకుల్ని బయట ప్రపంచాన్ని మర్చిపోయేలా చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్లోని బ్యాక్ టు ది ఫ్యూచర్ దగ్గర నుండి మన ఆదిత్య 369 వరకు టైం ట్రావెల్ని లైట్ హార్టెడ్, ఫీల్ గుడ్ టోన్తో చూపించి ఆడియన్స్కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినటువంటి క్లాసిక్స్ చాలా ఉన్నాయి. అలాగే సైన్స్ ఫిక్షన్ని, యాక్షన్ని మిక్స్ చేసి ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మూవీస్ కూడా చాలా ఉన్నాయి. సో ఇలా ఎస్కేపిజం అండ్ ఎంటర్టైన్మెంట్ని బాగా కోరుకునే మన ఇండియన్ ఆడియన్స్కి కూడా సైన్స్ ఫిక్షన్ అనేది ఒక సూటబుల్ జానర్ అవుతుంది. ఫైనల్గా నెంబర్ 10, గ్లోబల్ మార్కెట్. లాంగ్వేజ్తో, కల్చర్తో సంబంధం లేకుండా యూనివర్సల్గా కనెక్ట్ అయ్యేటువంటి జానర్ సైన్స్ ఫిక్షన్. సో కరెక్ట్గా మార్కెట్ చేసుకుంటే ఇండియన్ సైన్స్ ఫిక్షన్ సినిమాలకి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కూడా రావచ్చు. అందుకే కల్కి సినిమా గురించి కూడా నాగశ్విన్ USA కామిక్ కాన్ లో మార్కెటింగ్ చేశారు. అలాగే రీసెంట్ టైమ్స్ లో మన సినిమాలకు కూడా ఓవర్సీస్ మార్కెట్ పెరుగుతుంది. ఈ టైంలో ఒక సాలిడ్ సైన్స్ ఫిక్షన్ ఫ్రాంచైజీ వస్తే గ్లోబల్ మార్కెట్ ని ట్యాప్ చేయొచ్చు.
ఒకసారి హైయెస్ట్ కలెక్షన్లు వచ్చినటువంటి నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ లిస్ట్ చూసుకుంటే అన్ని చైనీస్ మూవీసే కనిపిస్తాయి. అందులో వాండరింగ్ ఎర్త్ లాంటి చైనీస్ సైన్స్ ఫిక్షన్ ఫ్రాంచైజీకి కలెక్షన్లు కూడా ఎక్కువ వచ్చినాయి. సో ఆల్రెడీ జనాభా ఎక్కువ ఉన్న, సినిమాలు ఎక్కువగా చూసేటువంటి కంట్రీ కాబట్టి ఇండియన్ సైన్స్ ఫిక్షన్ కూడా గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అవ్వడం కష్టం కాదు. ఆ లోటు ఇప్పుడు కల్కితో ఫిల్ అవుద్దని ఆశిద్దాం. మూవీ లవర్స్, మీకు కల్కి 2898 సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఫిల్మీ గిక్స్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.